త్వరగా అలసిపోతున్నారా? ఇవి తింటే ఫుల్ ఎనర్జీతో ఉంటారట. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రోటీన్లతో నిండిన బాదం పప్పు, పిస్తా, ఆక్రోట్ వంటి గింజలను రోజు మితంగా తీసుకోవటం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇవి ముఖ్యంగా గుండెకు మేలు చేస్తాయని, వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కూడా కలుపుకుని తినొచ్చని సూచిస్తున్నారు. అయితే నట్స్లో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మితంగానే తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు నిపుణులు. కండరాల నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్లు, పాల పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి రక్తపోటు అదుపులో ఉంచడానికి తోడ్పడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలోని తక్కువ కొవ్వులుండే పాల పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. సోయాబీన్లు ప్రోటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుందని, ఇంకా వీటిని సోయా పాలు, సోయా పేస్ట్, టోపు రూపంలోనూ తీసుకోవచ్చని అంటున్నారు. కందులు, పెసలు, మినుములు లాంటి పప్పు ధాన్యాలు ఉండే పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్లతో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు. అందుకే వీటిని తక్కువగా తినాలని సూచిస్తున్నారు. పైనాపిల్, ఇందులో సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని వెల్లడిస్తున్నారు. అందుకే తక్కువ మోతాదులో తినాలని సూచిస్తున్నారు. మామిడికాయ, ఇందులో 51 to 60 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని, ఫ్రక్టోస్, సుక్రోజ్ శాతం సైతం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే దీనిని తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుందని, కానీ చిన్నగా ఉండటం వల్ల ఎక్కువగా తీసుకుంటామని అంటున్నారు. ఫలితంగా చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే వీలైనంత తక్కువగా ద్రాక్షను తినాలని సూచిస్తున్నారు.